అందరికీ నమస్కారం. జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఎన్ని షాంపూలు మార్చినా ఫలితం లేదా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. జుట్టు రాలడం అనే సమస్య కేవలం బాహ్యంగా మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారం మీద మరియు మనం తీసుకునే జాగ్రత్తల మీద కూడా ఆధారపడి ఉంటుంది. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలనుకుంటున్నారా? అయితే ఒకసారి నేను చెప్పిన విధంగా ఒక ప్రయత్నం చేసి చూడండి, ఫలితం మీరే చూస్తారు. ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది సరియైన షాంపూ ఎంపిక. మనం తలస్నానం చేయడానికి కెమికల్స్ లేని మైల్డ్ షాంపూని ఎంపిక చేసుకోవాలి. కుదిరినట్లయితే కుంకుడుగాయ రసము, మందార ఆకులను రుబ్బి ఈ మిశ్రమంతో తలస్నానం చేసినట్లయితే జుట్టు కుదుళ్ళు గట్టిపడి రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా వారానికి 2 సార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేసినట్లయితే జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా ప్రశాంతమైన నిద్ర, రోజుకి కనీసం 7-8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రించినట్లయితే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. తడి జుట్టు, తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టుని దువ్వెనతో దువ్వకండి. జుట్టు చిక్కుబడి రాలిపోయే ప్రమాదం ఎక్కువ. అదేవిధంగా హెయిర్ డ్రయర్లను వాడటం కూడా చాలా వరకు తగ్గించండి, వీలైతే మానివేయండి. అలాగే వీటన్నిటితో పాటు మీ ఆహారంలో గుడ్లు, మొలకెత్తిన గింజలు, పాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరల్లో పాలకూర, మునగాకు, తోటకూర వంటివి ఎక్కువగా తీసుకోండి. సి విటమిన్ ఎక్కువగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పండ్లను తరచుగా తీసుకుంటూ ఉండండి. అవిసె గింజలు, వేరుశనగలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తొక్క తీసినటువంటి ఒక 5-6 బాదం గింజలను కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ విధంగా ఆహారంలో సమతుల్య ఆహారం తీసుకున్నట్లయితే మీ జుట్టు ఊడడం చాలా వరకు తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు తప్పనిసరిగా 3 నుంచి 4 లీటర్ల నీళ్ళని తప్పనిసరిగా తాగండి. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు పాటిస్తూ మీ దినచర్యలో భాగంగా చేసుకున్నట్లయితే 3 నుంచి 4 వారాల్లో మీరు మంచి ఫలితాన్ని చూస్తారు. జుట్టు రాలడం అనే సమస్య మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతున్నట్లయితే దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని సంప్రదించడం మర్చిపోకండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఉపయోగకరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.